జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిఏ కేఎన్ఆర్ అంటే ఆల్మోస్ట్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక జెడ్పీటీసీ స్థాయి దగ్గర నుంచి మినిస్టర్ వరకు అందరికీ తెలిసిన వాడు కేఎన్ఆర్. కారణం జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఆఫీస్లో 24 గంటలు ఉండేవాడు. మా అపాయింట్మెంట్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారితో చూసేది కేఎన్ఆర్కి ఎంతవరకు సంబంధం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అంటే గన మా అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారితో కుదిర్చేంత వరకే. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు, మంత్రులకు, మున్సిపల్ చైర్మన్ ఈ స్థాయి కలిగిన మనుషులకు జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇప్పించే ఆఫీస్ కార్యక్రమం మాత్రమే కేఎన్ఆర్ సంబంధం. కానీ ఇప్పుడు సిట్ అధికారులు మళ్ళీ కేఎన్ఆర్ను నిన్న బుధవారం, బేస్తవారం 2-3 రోజులు పిలిచి విచారిస్తున్నారు. ఏమని, నీకు లిక్కర్ స్కామ్తో సంబంధం ఉంది, నువ్వు లిక్కర్ స్కామ్లో నువ్వు కూడా 100 కోట్ల రూపాయలను సంపాదించినావు అని చెప్పి కేఎన్ఆర్ అందులో ముద్దాయం చేసే ప్రయత్నం, లేకుంటే కేఎన్ఆర్ మీద ఒత్తిడి చేసి జగన్కు దాన్ని అంటగట్టే ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగా సిట్ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి న్యాయం? ఇది కేఎన్ఆర్కు 19 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగినాయని చెప్పి సిట్ అధికారులు మాట్లాడుతున్నారు. 19 కోట్ల రూపాయలు కేఎన్ఆర్ వ్యాపార లావాదేవీల ప్రకారం తీసుకొని వ్యాపారం చేస్తే తిరిగి మళ్ళీ అతను వచ్చినేది ఎంత, బ్యాంకు ద్వారా అతను తిరిగి ఇచ్చినేదంతా 19 కోట్ల రూపాయలకు మళ్ళీ 18 కోట్లు 19 కోట్లు తిరిగి ఇచ్చిన దాఖలాలు కూడా అతనికి కనిపిస్తూ ఉన్నాయి. మరి వ్యాపార లావాదేవీల్లో తీసుకోవడం, ఇవ్వడం మీకు లీగలైజ్గా కనిపిస్తూ ఉంటే అతను ఏ విధంగా లిక్కర్ స్కామ్లో ముద్దాయి, ఏ విధంగా అతన్ని ప్రశ్నించాలా, ఏ విధంగా అతను జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టాలన్న ప్రయత్నం చేస్తారు మీరు? ఆయన చెప్పేదేమంటే కేఎన్ఆర్ నేతను జగన్మోహన్ రెడ్డి గారికి పిఏ, ఆ పిఏకు 20 కోట్లు ట్రాన్సాక్షన్ అయితే ఏం ప్రాబ్లం వచ్చింది దాంట్లో అని అడుగుతున్నారు. 2009 దాకా కమలాపురంలో ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుని ఉన్నాడు ఈ కె నాగేశ్వరరెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఎటునో అక్కడ నుంచి ఇక్కడ నుంచి పోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయి పిఏగా చేరినారు. ఆయన 2019 దాకా కూడా కేఎన్ఆర్ ఈ నాగేశ్వరరెడ్డి గారికి బాడిగ ఇండ్లే కానీ సొంత ఇల్లు లేదు. 2019 నుంచి 2024 వరకు ఆయన సంపాదించిన కేవలం పిఏనే. ఈయన చెప్పినట్టు ఫోన్లు పెట్టడమే ఆయన పని. అలాంటి వ్యక్తి బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్ ఉంటే ఈయనకు కూడా ఒక మంచి పెద్ద ఇల్లు ఉంది. హైదరాబాద్లో ఆయనకు ప్యాలెస్ ఉంటే ఈయనకు పెద్ద ఇల్లు ఉంది. విజయవాడలో ప్యాలెస్ ఉంటే ఈయనకు పెద్ద ఇల్లు ఉంది. ఆ తర్వాత తిరుపతిలో జగన్మోహన్ రెడ్డికి లేకపోయినా కానీ ఈయనకు పెద్ద ఇల్లు ఉంది. ఆడ కడపలో ప్యాలెస్ ఉంటే కడపలో ఇల్లుంది ఆయనకు. అలా కాకుండా ఇంకా విజయవాడలో కార్ల కంపెనీలో కూడా ఈయనకు షేర్ ఉంది. హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఇలా బామర్ది, దాంట్లో వాళ్ళ భార్యకు షేర్ ఉంది. ఎంత పిఏ అయినా కానీ నెలకు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు సంపాదించుకోవచ్చు. కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో, కార్ల కంపెనీలో పెద్ద ఇండ్లు ప్లస్ 20 కోట్లు వాళ్ళ భార్య అక్కడి నుంచి ట్రాన్సాక్షన్ జరిగింది. ఎక్కడ 10,000, ఎక్కడ బాడిగ ఇండ్లు, ఎక్కడ ఇవన్నీ ఎట్ట వచ్చినాయి అంటే ఇది యాడ్ నుంచి తెలిసింది. కేవీఆర్ అనే వెంచరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు వేసి 47 ఎకరాల్లో వేస్తే అక్కడ ఆ లిక్కర్ స్కామ్లో దర్యాప్తు చేసేటప్పుడు దాంట్లో 10 ఎకరాలు ఒకరి పేరు మీద వచ్చింది. ఆ 10 ఎకరాలు ఎవరిది అని చూస్తే నాగేశ్వరరెడ్డిది. ఆ 10 ఎకరాల కాడ నుంచి తీస్తే ఈ తీగ లాగితే ఈ డొంక కదిలింది. ఒక పిఏ స్థాయిలో ఉండే వ్యక్తి ఈయనే ఇన్న డబ్బులు సంపాదిస్తే ఇంకా దీంట్లో ఉండేవాళ్ళు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.